మార్నింగ్ డిబేట్ నేను సునీత. కాంగ్రెస్ సామాజిక మంత్రం సక్సెస్ అయ్యిందా? ఊరించి ముగ్గురునే మంత్రులు చేయడం వెనుక హైకమాండ్ ప్లాన్ ఏంటి? ఇద్దరు ఎస్సీ ఒక బీసీకి మాత్రమే అవకాశం ఇవ్వడంతో సీనియర్లు అసమ్మతి గలం వినిపిస్తున్నారు. తమకే మంత్రి పదవులు దక్కుతాయని ఆశించిన నేతలు అలకబున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనకు వచ్చారు. దాంతో హైకమాండ్ నేతలు బుజ్జగింపులకు చేపట్టారు. మల్రెడ్డి రంగారెడ్డి సుదర్శన్ రెడ్డితో మాట్లాడారు. మరో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న భరోసా ఇచ్చారు. మరోవైపు కొత్త మంత్రులకు ఏ శాఖలు అప్పగిస్తారన్న దానిపైన చర్చ నడుస్తుంది. ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ శేషు గారు, అండ్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు, అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కురువ విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. శేషు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే కేబినెట్ విస్తరణలో కాంగ్రెస్ ఏదైతే సామాజిక మంత్రం పాటించిందో ఇది నిజంగానే సక్సెస్ అయిందా, లేదంటే ఇది ఒక ఎలక్షన్ స్ట్రాటజీగా భావించాలా? అందరికీ నమస్కారం. సామాజిక న్యాయం కంటే కూడా వీళ్ళు మీరు అన్నట్టు ఎలక్షన్ స్ట్రాటజీ ప్రకారమే దీన్ని మంత్రివర్గంలో 3 కొత్త అభ్యర్థులు ఎంపిక చేసినట్లుగా మనకు కనపడుతుంది. సామాజిక న్యాయం అంటే ఒక పెద్ద లంబాడా వర్గాలకు మంత్రివర్గంలో స్థానం లేదు, మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం లేదు, తర్వాత బీసీలకు రావాల్సినటువంటి వాటా రాలే. కనీసం చంద్రశేఖరరావు గారు ఇచ్చినటువంటి 4 మంత్రి పదవులు కూడా వీళ్ళు ఇవ్వలేకపోయారు, కేవలం 3కు మాత్రమే పరిమితం చేశారు. కాబట్టి సామాజిక న్యాయం అనేటటువంటి కోణం పెద్దగా కనపడదు, కానీ రాజకీయ కోణం పెద్దగా కనపడుతుంది, పొలిటికల్ డైమెన్షన్ ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఎంపిక చేసినటువంటి ముగ్గురును కూడా పొలిటికల్ డైమెన్షన్ లో ఎంపిక చేసినట్టు కనపడుతుంది తప్ప మనకి సామాజిక కోణంలో ఎంపిక చేసినట్టు కనపడదు. ఎందుకు అనంటే ఇప్పుడు వివేక్ వెంకటస్వామి గారిని ఎంపిక చేశారు. వివేక్ వెంకటస్వామి గారిని ఎంపిక చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటది? ఇటీవల మీకు మాల సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఎమర్జ్ అవ్వటము ఒకటైతే, రెండోది ఆర్థికంగా స్థితిమంతుడు, మూడోది బలమైనటువంటి మీడియా హౌసెస్ నడుపుతున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇవన్నీ కూడా వివేక్ వెంకటస్వామి గారు ఎంపిక చేశారు. ఇంకొక బలమైన కారణం ఏంటి అంటే వివేక్ వెంకటస్వామి గారు తిరిగి మళ్ళా పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక హామీ ఇచ్చారు, మీకు పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామనేటటువంటి ఒక హామీ ఇచ్చారు. ఆ హామీని ఫుల్ఫిల్ చేసుకున్నట్టుగా మనకు కనపడింది. రెండో ఎంపిక ఏంటంటే వాకిటి శ్రీహరిని ఎంపిక చేశారు. వాకిటి శ్రీహరిని ఎంపిక చేయడంలో ఉన్నటువంటి కారణాలు ఏంటి అంటే, ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బలమైనటువంటి బీసీ సామాజిక వర్గం, ముదిరాజులు అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి సామాజిక వర్గం, దరిదాపు 28 లక్షలు ఉంటారు ముదిరాజులు. కాబట్టి ఆ బలమైనటువంటి సామాజిక వర్గానికి రిప్రజెంటేషన్ లేదు, కాబట్టి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో వాకిటి శ్రీహరి గారికి ఇచ్చారు. రెండోది, వాకిటి శ్రీహరి గారికి ఇవ్వటంలో ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలో బహిరంగ సభలో ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు, ముదిరాజులకి వాకిటి శ్రీహరికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. ఎందుకంటే ముదిరాజు సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక ప్రతినిధి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు. కాబట్టి ఆ హామీలో భాగంగానే ఇప్పుడు వాకిటి శ్రీహరి గారికి ఇచ్చారు. రెండోది, మహబూబ్ నగర్ జిల్లాలో తను గెలిచినటువంటి నియోజకవర్గం మక్తల్ నియోజకవర్గము డికే అరుణ కుటుంబానికి చాలా బలమైనది. వాళ్ళ తండ్రి గారు గెలిచారు, వాళ్ళ అన్నగారు గెలిచారు, వాళ్ళకు ఒక బలమైనటువంటి నియోజకవర్గము. తర్వాత మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా దరిదాపు 4 శాసనసభ స్థానాల్లో, ఈవెన్ మక్తల్ తో పాటు 4 శాసనసభ స్థానాల్లో బీజేపీ లీడింగ్ తీసుకుంది. అక్కడ బీజేపీ లీడ్ తీసుకోవటం వల్లనే డికే అరుణ గారు గెలిచారనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఆ కోణాల్లో ఇవన్నిటిని శ్రీహరి గారికి అక్కడ అవకాశం రావటం జరిగింది. ఇక మూడోది, అడ్లూరి లక్ష్మణ్. ఇప్పుడు ఇక్కడ ఏంటది, తెలంగాణ రాష్ట్రంలో మాదిగ మాలల కాన్ఫ్లిక్ట్ చాలా బలంగా ఉంది. ఈ మంత్రివర్గ ఎక్స్పాన్షన్ సందర్భంలోనే మాదిగ ఎమ్మెల్యేలు ఒక 6 గట్టిగా పట్టుబట్టారు. మీరు మాలలకు గనక అవకాశం ఇస్తే మాదిగలకు కూడా అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు మాదిగ ప్రతినిధిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ పూర్తి మాదిగ కాదు, అతను మోచి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. కాబట్టి మాదిగలకు, నిజమైన మాదిగలకు మీరు అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టినటువంటి నేపథ్యంలో ఒక 6 మాదిగ ఎమ్మెల్యేలు ఢిల్లీ స్థాయికి పోయి ఒక లాబింగ్ చేసినటువంటి క్రమంలో మాలకి అవకాశం ఇచ్చి మాదికి ఇవ్వకపోతే అదొక అంశం తెరపైకి వస్తుంది, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గం నుంచి మందకృష్ణ మాదిగ ద్వారా
బీజేపీ వైపుకి కొంత ఆ సమాజం వెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి కొంత అడ్డుకట్ట వేసేటటువంటి రాజకీయ వ్యూహంలో భాగంగానే మాలకు అక్కడ అవకాశం ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మాదికి కూడా అంటే అనూహ్యంగా మాదిగా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వాళ్ళని తెరపైకి వచ్చింది అన్నట్టు. మీరు చూడండి, చంద్రశేఖరరావు గారు 2వ మంత్రివర్గంలో మాదికి అసలు అవకాశమే ఇవ్వలేదు, అక్కడ దొరకలేదు. మొదటి మంత్రివర్గంలో మహిళలకు అవకాశమే దక్కలేదు. కానీ ఇక్కడ ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గం గట్టిగా పట్టుబట్టేసరికి అడ్లూరి లక్ష్మణ్ పేరు తెరపైకి వచ్చింది. అడ్లూరి లక్ష్మణ్ కూడా 2018లోను 2009లో కూడా చాలా తక్కువ ఓట్ల మార్జిన్ తోటి ధర్మపూర్ నుంచి ఓడిపోయారు. తర్వాత తనకి బలమైనటువంటి పార్టీ లాయలిస్ట్ గా బ్యాక్గ్రౌండ్ ఉంది. తర్వాత జెడ్పీ చైర్మన్ గా అద్భుతంగా పనిచేశారు, కరీంనగర్ జెడ్పీ చైర్మన్ గా. బట్ ఇవన్నీ ఈక్వేషన్స్ తోటి ఒక మాదికి కూడా అవకాశం ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో అడ్లూరు లక్ష్మణ్ కి ఇచ్చారు. అంటే దీన్ని ఎక్కడ కూడా సామాజిక కోణాలు చూడాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా పొలిటికల్ ఈక్వేషన్, ఒక పొలిటికల్ పోలరైజేషన్, పొలిటికల్ ఈక్వేషన్స్ లోనే ఒక అడ్జస్ట్మెంట్లు కనుక జరిగినాయి అనే విషయాన్ని గమనించాలి. సహజంగా కాంగ్రెస్ లాంటి బీజేపీ లాంటి జాతీయ పార్టీలలో మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుందంటే ప్రథమ ప్రాధాన్యత సామాజిక న్యాయానికి ఇస్తారు, రెండోది ప్రాంతీయ సమతుల్యత ఇస్తారు. బట్ ఈ క్యాబినెట్ లో సామాజిక న్యాయం అంటే నేను ఇందాక చెప్పాను, మైనార్టీలకి ఛాన్స్ లేకుండా పోయింది, మేజర్ లంబాడ వర్గాలకు ఛాన్స్ లేకుండా పోయింది, బీసీలకు అత్యల్ప ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి సామాజిక కోణంలో చూడలేము. ప్రాంతీయ సమతుల్యత కూడా లేదు. ఎందుకనంటే ఆ హైదరాబాదు, రంగారెడ్డి, నిజామాబాద్ లాంటి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోగా ఇచ్చిన జిల్లాలకే మంత్రి పదవులు ఇచ్చారు. ఖమ్మానికి 3 ఇచ్చారు, తర్వాత కరీంనగర్ కి 3 ఇచ్చారు, తర్వాత మహబూబ్ నగర్ కి 3 ఇచ్చారు. అంటే 3 జిల్లాలకు ఉన్నటువంటి ప్రాతినిధ్యం 9 ప్రాతినిధ్యం ఉంది. వరంగల్ కి 2 ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది, తర్వాత ఇంకొక 2 నల్గొండకి ఇచ్చినటువంటి సందర్భం ఉంది. అందుకే మల్రెడ్డి రంగారెడ్డి ఒక చాలా కీలకమైనటువంటి పాయింట్ ని, వ్యాలిడ్ పాయింట్ ని లేవనెత్తారు కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఏంటి అనంటే, అరే 10 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఉంటే 10 జిల్లాలకు 10 మంది మంత్రులను ఇవ్వండి, మీరు అదే సామాజిక కోణంలో ఇవ్వండి. కానీ ఇచ్చిన జిల్లాలకే ఇచ్చి అంటే మొత్తం క్యాబినెట్ ఎట్లుందంటే ఒక రాజకీయ అవసరాలను ప్రతిబింబించేటట్టుగా ఉంది తప్ప ఎక్కడ కూడా ప్రాంతీయ సమతుల్యత గాని, సోషల్ జస్టిస్ ఈక్వేషన్స్ గాని మంత్రివర్గంలో కనపడటం లేదు. బట్ రెండోది, ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా లేకపోతే రీషఫలింగ్స్ జరిగినా ఈ అలకలు, అసంతృప్తులు సహజంగా వచ్చేవే. బట్ ఇప్పుడు వచ్చినటువంటి అలకలు, అసంతృప్తులు కూడా ఒక పర్టికులర్ సామాజిక వర్గం నుండి, ఆ అప్పర్ క్యాస్ట్ నుండి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మీరు చూడండి, వచ్చిన రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి, తర్వాత సుదర్శన్ రెడ్డి అసంతృప్తి, మల్రెడ్డి రంగారెడ్డి అసంతృప్తి, ప్రేమ్ సాగర్ రావు అసంతృప్తి. బట్ ఈ నలుగురు కూడా అప్పర్ క్యాస్ట్ నుండి వచ్చినటువంటి అసంతృప్తిలో భాగంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ లో కూడా టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ మీకు కొన్ని సామాజిక వర్గాలకు కనపడుతుంది. ఓకే అండి, ఎస్ నేను మళ్ళీ వస్తానండి. ఎస్ నెక్స్ట్ అదేవిధంగా బీజేపీ నుంచి ప్రకాష్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి ప్రకాష్ గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ విజయ్ కుమార్ గారు, సో మరి ఇందాక శేషు గారు చెప్పిన మాటలకు మీరు ఏకీభవిస్తారా ఏంటి, ఏం చెప్తారా? నిజంగానే సామాజిక న్యాయం జరిగిందని అనుకుంటున్నారా లేదంటే? నమస్కారం అండి, చెప్పండి. ముందుగా మన డిబేట్ లో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ, మీకు అదేవిధంగా జీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు, గుడ్ మార్నింగ్లు. నిన్న రేవంత్ రెడ్డి గారి సర్కారు, కాంగ్రెస్ సర్కారు ఏదైతే కేబినెట్ ఎక్స్పాన్షన్ చేసిందో ఆ ఎక్స్పాన్షన్ ని ఒకసారి మనం లోతుగా పరిశీలించినట్లయితే దాదాపుగా 18 మాసాలు పూర్తయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 600 రోజులు దగ్గర పడతా ఉన్నాయి. 45 సార్ల హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లి అనేక సందర్భాల్లో అనేక చర్చలు చేసి, సంప్రదింపులు చేసి, హైకమాండ్ తో ముఖ్యమంత్రి గారు చర్చలు, లాబియింగ్లు, ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయి కేబినెట్ ని ఈ ప్రభుత్వం నియమించుకోలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారి సర్కారులో 11 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు, ఇప్పుడు 3 అయినారు, ఇంకా 3 పెండింగ్ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పరపతి హైకమాండ్ లో తగ్గిందని కూడా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణతో అర్థమైతా ఉంది. ఎందుకనంటే తను పట్టుబట్టినటువంటి తన సమీప బంధువు అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారిని కేబినెట్ లోకి తీసుకోమని మొన్న అర్ధరాత్రి వరకు హైకమాండ్ తో బతిమలాడినట్టు, బెగ్గింగ్ చేసినట్టు, అడుక్కున్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి, మాకున్నటువంటి సమాచారం. కానీ అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు కానీ, వారి యొక్క
వారి యొక్క అభిప్రాయాలు కానీ హైకమాండ్ ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకున్నట్టు కూడా అనిపిస్తలేదు. కాబట్టి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రేవంత్ రెడ్డి గారి పాత్ర సున్నా అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక డమ్మీ ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే తను చేస్తున్నటువంటి ఒక వేరే వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో, చర్యలు ఏదైతే ఉన్నాయో, మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఆమె ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ మీద, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతని, రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలిని, తను కుటుంబ సభ్యుల యొక్క పాత్రను, తను అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ రకంగా దోపిడీ చేస్తా ఉన్నాడో వీటన్నిటిని వారు ఒక నివేదిక రూపంలో హైకమాండ్కి ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డి గారిని హైకమాండ్ లో నమ్మడం లేదు అని చెప్పడంలో ఎలాంటి ఆంతర్యం లేదు. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి కేబినెట్ అనేది ముఖ్యమంత్రి గారి యొక్క అభీష్టం మేరకు వారి యొక్క మన్ననలు పొందిన వారికి, వారి యొక్క వారి మనసులో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ కేబినెట్ లో చోటు జనరల్ గా జరుగుతున్నటువంటి ప్రాక్టీసెస్, అది సాంప్రదాయాలు ఆ రకంగా జరుగుతా ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి అనిపిస్తలేదు. పట్టున 11 మంది మంత్రులు ఉన్నారు ఇప్పటి వరకు. 4 ఒక దగ్గర మంత్రులు కూర్చొని ముఖ్యమంత్రి గారితో ఒక పూర్తి స్థాయిలో సంభాషణ చేసి వారితో చర్చించేటువంటి పరిస్థితి ఈ 18 మాసాల్లో మనం ఎక్కడ చూడలేదు. ఏదో మొన్న ఈ మధ్యలో ఈమె మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఒక విందు సమావేశం ఏర్పాటు చేసినట్టు వార్తల్లో చూశాం. కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క పరపతి హైకమాండ్ లో తగ్గిందనడంలో, వారిని డమ్మీ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఇప్పుడు మన సోదరుడు అన్నట్టు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఈ 3 ముఖ్యమైనటువంటి ఈ 3-4 జిల్లాల్లో కేబినెట్ లో ఒక ప్రాతినిధ్యం లేనటువంటి ఈ ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో బలమైనటువంటి సామాజిక వర్గాలు, బలమైనటువంటి కులాలు, మున్నూరు కాపు కావచ్చు, లంబాడా సోదరులు కావచ్చు, గొల్ల కుర్మలు కావచ్చు, ఇలా అనేక వర్గాలు, ఆ వర్గాల ప్రాతినిధ్యం లేనటువంటి మైనారిటీలు కావచ్చు. ముఖ్యంగా మైనార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, మైనార్టీ సంక్షేమం కోరుకునేటువంటి పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్తున్నారు. మరి వాళ్ళ ఒక్క మైనారిటీ లేడు, ఒక్క లంబాడా సోదరు లేడు, ఒక యాదవ సోదరు లేడు, ఒక కుర్మ సోదరు లేడు, ఒక మున్నూరు కాపు సోదరు లేరు. ఈ కులాలు బలమైనటువంటి ఈ సామాజిక వర్గాలు లేనటువంటి కేబినెట్ ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి సర్కారు, ఈ ముఖ్యమంత్రి గారి సర్కారులే దక్కింది. కాబట్టి ఈ జిల్లాలు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా తను ఏదో చేయాలని, ఏదో ప్రయత్నం చేయాలని, ఏదో ఎత్తుగడ వేసే ప్రయత్నం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తనని డమ్మీ చేసి ఈ రాష్ట్రంలో మరొకసారి తెలంగాణ ప్రజలని, తెలంగాణ రాష్ట్రాన్ని హైకమాండ్ చేతిలో, ఢిల్లీ బాస్ చేతుల్లో ఈ రాష్ట్ర పరిపాలన పగ్గాలని ఢిల్లీ ఏఐసిసి హైకమాండ్, ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ నుంచి నడిపిస్తా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ యొక్క అహంకారాన్ని విడండి. మీరు యొక్క ఏదైతే మీ ఒక ప్రజాస్వామ్య పంతాలో మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయండి. అంతేగాని ప్రతిపక్ష నాయకుల మీద కుట్రలతో, ఒక రివెంజ్ తో రాజకీయాన్ని చేస్తే మాత్రం ఖచ్చితంగా విజయ్ కుమార్ గారు ఖచ్చితంగా మీకు జరగాల్సిన పద్ధతిలో జరుగుతుంది. ఇంకొకటి మేడం, మళ్ళీ వస్తానండి, మళ్ళీ సమయం ఎక్కువ ఉంది, మళ్ళీ వస్తాను. నెక్స్ట్ ఇంకా ప్రకాష్ గారు మీరు చెప్పండి. ఎస్ లింగం యాదవ్ గారు, ప్రకాష్ గారు చెప్పిన తర్వాత అందరు కలిపి ఒకటేసారి సమాధానం ఇవ్వచ్చు. ఎస్ ప్రకాష్ గారు, సో ఏం చెప్తారు? 6 ఖాళీలు ఉంటే 3 మాత్రమే ప్రకటించింది, దానికి సంబంధించి కూడా అన్ని బేరీస్ వేసుకొని చేశామంటూ కూడా అటు చెప్తున్నారు. సో ఏం చెప్తారు దీని నుంచి? ఇంకొకటి ఏంటంటే వివేక్ వెంకట స్వామి కూడా బీజేపీ నుంచి అటు కాంగ్రెస్ లోకి వెళ్లి మంత్రి అయ్యారు కాబట్టి ఏంటి బీజేపీ ఏ రకంగా చూస్తుంది? మిత్రులందరికి నమస్కారం మేడం. ఒకటి, వివేక్ వెంకటస్వామి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి ఎంపలే పెట్టాం. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిండు, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లోకి పోయిండు. ఆయన ముందు కాంగ్రెస్, తర్వాత టీఆర్ఎస్, తర్వాత బీజేపీ, తర్వాత మళ్ళీ కాంగ్రెస్. అంతే తప్ప ఆయన కాంగ్రెస్ బీజేపీలో పుట్టి పెరిగి బీజేపీ సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్న అంత దాంట్లో ఏం లేదు. బీజేపీ డీప్ గా ఉన్నది ఏం లేదు. మధ్యలో వచ్చినాడు పోయినాడు, అది పెద్ద ఇష్యూ కాదు. బట్ ఎట్ ది సేమ్ టైం మంత్రివర్గంలో కూర్పు అనేది వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత విషయం. ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా అధిష్టానం నిర్ణయించింది. దాని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రభావం తగ్గిందనేది కనపడుతూనే ఉంది, బాగా కొట్టేసినట్టు కనపడుతుంది. దాని ప్రభావం తప్పకుండా పరిపాలనలో ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ కూర్పు అనేటువంటిది దాన్ని
సమాజానికి అంటే వ్యవస్థకు లేదా ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారంటే ముఖ్యమంత్రి గారు ఏం లేదు అంత అధిష్టానం చూసుకుంటారు అనుకున్నప్పుడు ఒకటి. రెండోది అంటే మిగతా శాసనసభ్యులు కానీ పార్టీ నాయకులు కానీ పార్టీ వివిధ స్థాయిలో, ఎందుకంటే జనరల్ గా ఇండియన్ డెమోక్రసీలో పార్టీయే ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం అంటాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని ముఖ్యమంత్రి ఆదేశాలు, ముఖ్యమంత్రి అభిప్రాయాలకు ఇంకా గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో గౌరవంగా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారు ఇంకా సమయం ఉంది, నిన్ననేగా జరిగింది, చూడాలి, వెయిట్ చేయాలి. సమయం అంత గౌరవం లేనప్పుడు ముఖ్యమంత్రి కొనసాగడం అనేది కూడా ఆయన కూడా కష్టమైనటువంటి పరిస్థితి వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ యొక్క జనరల్ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి పనులే చేసింది గతంలో కూడా, చాలా రాష్ట్రాల్లో అట్లా చేసింది. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రం కోసం కొంత సమయం పట్టింది, కానీ పరిస్థితులు కొన్నిసార్లు అనుకూలించినాయి కాబట్టి కొంత బయటపడ్డారు, ఒకటి రెండు సార్లు తప్పిస్తే. అదర్వైజ్ వాళ్ళకి అసలు భారతదేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసినటువంటి ఇటువంటి నిర్ణయాలు గతంలో కూడా మీరు చూసింటారు. చిన్నారి 4 ముఖ్యమంత్రులు మార్చడం, ఇప్పుడు ముఖ్యమంత్రులు మారుస్తలేరు, కానీ మంత్రివర్గ కురుపులో వాళ్ళ అవకాశం లేకుండా పోతే ముఖ్యమంత్రి డమ్మీ ముఖ్యమంత్రి కనపడతాడు. డబ్బు ముఖ్యమంత్రి ప్రభుత్వం నడపడం అంత ఈజీ కాదు మేడం. రాష్ట్రాన్ని నడపడం కూడా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలంటే ప్రపంచంలో ఒక 100 దేశాల కంటే పెద్ద ఎక్కువ జనాభా ఉన్న దేశం కింద లెక్క పెట్టుకోవాలంటే ఒక్కొక్క రాష్ట్రం మన దేశం అటువంటిది. కాబట్టి నేను అనుకుంటున్నా ఇప్పుడున్న పరిస్థితులలో సమతుల్యం లేదు. పెద్ద మిత్రులు చెప్పారు కూడా, సమతుల్యం లేదు, జిల్లాల వారీగా లేదు, సామాజిక కోణంలో కూడా లేదు, సామాజిక దీంట్లో కూడా ఎక్కడ కనపడతలేదు. మిగతా బీసీ వర్గాలను లేదా మిగతా ఎస్టీలో మిగతా వర్గాలను పక్కన పెట్టేశారు. అయితే ఇవన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మనం పొలిటికల్ గా రాజకీయంగా చూడాల్సినప్పుడు ఇప్పుడు 18 నెలలు పూర్తి అయిపోయింది మేడం. ఇంచుమించు 18 నెలలు పూర్తి అయిపోయి 19 నెలలు అడుగు పెట్టినారు. సంవత్సరంన్నర పూర్తి అయిపోయింది ఇంచుమించుగా. ఈ సంవత్సరంన్నర కాలంలో 6 మంత్రులను వేసుకోవడంలో వాళ్ళు విఫలమైనారు. 6 మంత్రులను సెలెక్ట్ చేసుకోవడంలో విఫలమైనారు. 6 మంత్రులు, అందులో 3 వేసినారు. వాళ్ళకి అవకాశం అనేది 6. భారతదేశంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం అయితే 18 మంది మంత్రులు వేసుకోవచ్చు. 18 ఇప్పటివరకు 15 వేసినట్టుగా ఉంది. అంటే 6 మంత్రులు వేసుకోవడానికి 7.5 పట్టి, 3 వేసుకోవడానికి 7.5 పట్టింది. ఇంకా 3 వేసుకోవడానికి 7.5 పడుతుంది. ఆ తర్వాత వచ్చేటువంటి అంటే అసమ్మతి ఉంటది. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఉంటది. ముఖ్యంగా కాంగ్రెస్ ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా అసమ్మతిని ఒక రకంగా చెప్పాలంటే అధిష్టానమే పెంచి పోషిస్తారు. అసమ్మతి ఇటుపక్కైనా అటుపక్కైనా అదే దూడం చేయకపోతే బరిందనం అంటున్నట్టు అధిష్టానం యొక్క అది. అందులో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనంగా ఉంది. ఈ ఒక్క రాష్ట్రమే కాదు, ఈవెన్ కర్ణాటకలో గానీ, గతంలో మీరు చూశారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గానీ, అంతకుముందు ఏదో సర్దుబాటు జరిగింది రాజస్థాన్ లో, బట్ అవేవో వాళ్ళు ఓడిపోయినారు. రాజస్థాన్ లో ఇటువంటి రాజకీయమైనటువంటి లేకున్నా సచిన్ పైలట్ లాంటి వాళ్ళను యువకులను ఎంకరేజ్ చేయకపోవడం వల్ల ఫలితాలు చూసినారు. మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో జ్యోతిరాదిత్య సింధియా లాంటి వాళ్ళను పక్కన పెట్టేసి వాళ్ళు ఏ రకమైనటువంటి రాజకీయం చేస్తే దాని పరిణామం ఏమైందో చూసినారు. హిమాచల్ ప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి. ఈ రోజు తెలంగాణ, కర్ణాటక కూడా అదే పరిస్థితి. వాళ్ళు మిగిలిన 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి. ఆ 3 రాష్ట్రాల్లో కూడా పరిస్థితిని మీరు జరగబోయే పరిణామాలకి ఒక 3 ఏళ్ళు నిజం చెప్పాలంటే బడ్జెట్ పెట్టేసినారు ఈ సంవత్సరానికి. కాబట్టి ఇక 2.5 నెలలు మిగిలినట్లు లెక్క. నెక్స్ట్ మార్చి వరకు వాళ్ళది ఇంకా చేయగలిగింది ఏం లేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏమీ చేయలేదనేటువంటి ప్రజలకు వచ్చినటువంటి ఒక నిర్దిష్టమైన అభిప్రాయం. అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు ఏమి చేయలేడు. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విషయంలో గానీ, ఎమ్మెల్యేల విషయంలో కూడా ఏ మాత్రం పట్టు లేదు. పూర్తిగా పట్టు సడలిపోయింది అనేటువంటిది కనపడుతూనే ఉంది. దీని తర్వాత ఈ 2 పరిణామాలతో ఏంటంటే జనరల్ గా ఆఫీసర్స్ కూడా మేడం, జనరల్ గా ఏదైనా వాళ్ళ సొంత పైరవి కోసం కావచ్చు, నిజంగా ప్రభుత్వం కోసం చేయాల్సిన పనులను కూడా వాళ్ళు చేయరు. ప్రజల కోసం చేయాల్సిన పనుల విషయంలో కూడా ఆఫీసర్లు కొంచెం నెగ్లిజెన్సీ రావచ్చు, ఆఫీసర్లు కొంచెం మాకెందుకులే అనుకుంటారు. ఏ విషయంలో కూడా ప్రభుత్వం ఒక దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులు గాని, కింద వ్యవస్థ గాని, ప్రభుత్వ యంత్రాంగం సహకరించదు. సాధారణమైనటువంటి మానసిక స్థితి అది. కాబట్టి సహకరించినప్పుడు ప్రజలు కష్టపడతారు. ఓటేసిన పాపానికి తప్పదు. పెనవులోంచి పొయ్యిల పడ్డట్టు ఇప్పుడు ఇంతకుముందు పెనవులో మండిపోయే వాళ్ళం ఇప్పుడు పొయ్యిలో మండుతున్నాం. అంతే తప్ప ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో సాధించగలిగింది ఏం లేదు. అది ఏ వర్గానికైనా, అది రైతులకు కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, ఎవరికైనా కూడా వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. అయిపోయింది, అంతా అయిపోయింది, వీళ్ళతో కాదనేటువంటి కంక్లూజన్కి వచ్చేసారు. దాని పరిణామాలు తప్పకుండా కనపడతాయి రేపు వచ్చింది. స్థానిక సంస్థ దురదృష్టం ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించలేని అసమర్థమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది అనేటువంటి కనపడుతుంది. పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే సర్పంచ్ టైం అయిపోయి 1.5 దాటింది, 1.5 కావస్తుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ టైం అయిపోయి 1 అయిపోయింది. మున్సిపాలిటీల టైం అయిపోయి 9 నెలలు అయిపోయింది. ఇంకొక 6 నెలలు 8 నెలలు అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ టైం కూడా, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం 3 కార్పొరేషన్స్ టైం కూడా అయిపోతుంది.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేని అసమర్థ పార్టీ. అది కూడా నేను ఇంట్రెస్టింగ్ ఏంటంటే రాజీవ్ గాంధీయే చెప్పినాడు వాళ్ళ 73 అమెండ్మెంట్ లో క్రమం తప్పకుండా 5 ఏళ్లకోసారి పార్లమెంటుకు అసెంబ్లీకి జరిగినట్టుగానే స్థానిక ప్రభుత్వాలకు, ఇది స్థానిక ప్రభుత్వాల పదవి ఉపయోగించారు. స్థానిక ప్రభుత్వాలు అంటే లోకల్ బాడీస్, అది మున్సిపాలిటీస్ కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, వీటికి ఎన్నికలు నిర్వహించాలి, ఫైనాన్స్ కమిషన్ అపాయింట్ చేయాలి, వాటి ద్వారా నిధులు గ్రామ పంచాయతీలకు ఖర్చు పెట్టాలని నిర్వహించలేనటువంటి అసమర్థత ఈరోజు ప్రభుత్వంలో ఉంటే, ఈ ప్రభుత్వం ఉంటే ప్రజలు ఎట్లా దాన్ని గౌరవిస్తారు, ప్రజలు ఎట్లా తీసుకుంటారు, ప్రజలకు ఎట్లా విశ్వాసం కలుగుతుంది? ప్రజలకి కాదు, అధికారులకు విశ్వాసం లేదు, ప్రజలకు విశ్వాసం లేదు. కాబట్టి ఇక 3.5 కాలం తప్పదు, పొద్దు గడపాలి, ఎట్లో అట్లా పొద్దు గడుపుదామని తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. 3.5 సంవత్సరాలు ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు ఈ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకొకసారి ఈ రాష్ట్రంలో ఇంకో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు కాంగ్రెస్ వచ్చే అవకాశాలు మాత్రం లేకుండా వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. అంతకంటే మనం చేయగలిగింది కూడా ఏంటి. ఓకే అండి ప్రకాష్ గారు, నేను మళ్ళీ వస్తాను. ఎస్ లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో మొత్తం వింటున్నారు ఇందాక శేషు గారు కమెంట్స్ అండ్ విజయ్ కుమార్ గారు అదేవిధంగా ప్రకాష్ గారు చెప్పిన కమెంట్స్ కి మీ ఆన్సర్ ఏంటి? అండ్ నిజంగానే ఇందాక శేషు గారు చెప్పిన వర్షన్ ప్రకారం వింటే కూడా 10 ఉమ్మడి జిల్లాలు ఉన్న కనీసం 10 మంత్రులు కూడా లేదు. అండ్ ఇందాక ప్రకాష్ గారు అన్నట్లుగా 7.5గా ముగ్గురునైనా సెలెక్ట్ చేసిందన్న ప్రశ్నలు కూడా ఇట్లాంటివి వస్తున్నాయి. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, జీనిస్ ప్రేక్షకులకు, పెద్దలు, కోపాన్షులందరికీ నమస్కారం. ఇవాళ అంటే ఇప్పుడే పెద్దలు మిత్రులు మాట్లాడిన మాటలు విన్న తర్వాత నేను నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఏదైతే కొత్తగా మంత్రులని ప్రమాణ స్వీకారం చేయించిందో, ఇవాళ దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంతో లిఖించదగ్గది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇవాళ ఎప్పుడూ లేనట్టుగా ఇవాళ మొదటిసారిగా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ, అంటే 4 ఎస్సీలు, బీసీలు, ఇవాళ అదే విధంగా ఒక స్పీకర్ ఎస్సీగా, డిప్యూటీ స్పీకర్ ఒక ఎస్టీగా, అంటే అన్ని వర్గాలకు ఇవాళ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఇంత గొప్పగా నిర్ణయం తీసుకున్నందుకు మొదటగా మిత్రులు అభినందిస్తారేమో అనుకున్నా. సర్లే, అది అభినందన, ఎందుకంటే వాళ్ళు వివిధ పార్టీలు ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడినా కూడా వాళ్ళ పార్టీ వాయిస్ మాట్లాడతారు. దాని గురించి బహుశా వాళ్ళు ఆ విధంగా మాట్లాడాలి, బట్ లోపల వాళ్ళకు కూడా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా చేయనటువంటి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం నిన్న ప్రజాప్రభుత్వం ఇవాళ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ద్వారా మరొకసారి ప్రూవ్ అయింది. అంటే గతంలో మా నాయకుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో, ఈ దేశంలో అణగారిన సమస్యలు, సామాజిక న్యాయం జరగాలంటే క్యాస్ట్ సెన్సెస్ ద్వారా మాత్రమే సాధ్యమైందని చెప్పారు. ఆ క్యాస్ట్ సెన్సెస్ ని మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక శాస్త్రీయబద్ధంగా చేసి ఇవాళ దేశానికే రోల్ మోడల్ గా నిలిచి నరేంద్ర మోడీ మెడలు వంచి ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ వాళ్ళు కూడా రేపు జరగబోయే జనగణనలో కులగణన చేస్తామని ఆ పరిస్థితి తీసుకొచ్చింది తెలంగాణ ప్రజాప్రభుత్వం. క్యాస్ట్ సెన్సెస్ ద్వారా ఏం జరుగుతుందయ్యా అంటే ఏ ప్రయోజనం వస్తుంది? ఇవాళ చాలా మంది అన్నారు ఇదే బీజేపీ నాయకులు క్యాస్ట్ సెన్సెస్ ద్వారా మళ్ళొకసారి విడగొడతారా అన్నారు. ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ ద్వారా ఏం జరిగిందంటే నా అణగారిన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఇవాళ మంత్రి మండలిలో పెద్దపీట వచ్చింది. దీని తర్వాత ఇంకా ఉన్నాయి, డెఫినెట్ కూడా రాబోయే రోజులలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మాత్రమే ఇవాళ సామాజిక న్యాయం సాధ్యమవుతుందని మరొకసారి ప్రూవ్ అయింది. ఇంకా మిత్రులు మాట్లాడుతున్నారు, మరి 10 ఏళ్లుగా ఇవాళ తెలంగాణను పరిపాలించినటువంటి ఆనాడు నియంతృత్వ కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందండి? కనీసం మహిళలు మొదటి కేబినెట్ లో మహిళలే లేరు. ఇవాళ ఆ విధంగా మాట్లాడి ఇవాళ ముఖ్యమంత్రి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు అన్ని ఆలోచించి అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఇవాళ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ జరిగింది. ఇంత మంచి క్యాబినెట్ ఎక్స్పెండ్ చేస్తే ఈ రోజు కూడా మీరు ఏదో మీ రాజకీయ అవసరాల కోసం ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? మీరేనాడైనా 4 ఎస్సీ మినిస్టర్లు చేసిరండి? చరిత్రలో ఎవరన్నా ఉన్నారా 4? ఇవాళ మీరు అంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు మనం స్వాగతిద్దాం. కనీసం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కదా. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఎంత నిస్సిగ్గుండి, మరి 10-11 సంవత్సరాలుగా మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మరి ఎందుకు చేయట్లేదండి? ఇవాళ ఒక కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదండి. టెక్నికల్ ఓబీసీ అయిన నరేంద్ర మోడీ గారు మరి ఎందుకు చేయలేదండి? ఎవరు వద్దన్నారండి? ఎందుకు ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తే ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ కూడా ఇదే బీజేపీ నాయకులు వద్దన్నారు. ఇవాళ ఇంకోటి స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. మరి ఇదే ప్రజాప్రభుత్వం 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం. ఇవాళని బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించినాం. మీకు చేతనైతే పార్లమెంట్ లో చట్టం చేసండి.
బీసీలకు స్థానిక సంస్థల్లో 42% చట్ట రూపం దాల్చండి, అప్పుడు ఈ ఎలక్షన్ డెఫినెట్ కదా. అంటే మా బీసీలకు ఎస్సీలకు న్యాయం జరగాలని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఆలోచిస్తుంటే మీరు మాత్రం ఎంతసేపు రాజకీయాలు దీని మీద చేయడం. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకమైన పార్టీ అండి. ఇవాళ నేను ఒకటి చెప్తున్నాండి, గతంలో స్థానిక సంస్థలకు 33% ఈ బీసీలకు రిజర్వేషన్ ఉండే, మరి దాన్ని 18% తీసుకొచ్చింది ఎవరండి? ఈ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. ముందు దానికి క్షమాపణ చెప్పాలి. ఇవాళ ప్రజాప్రభుత్వం రిజర్వేషన్ పెంచాలి, అదే విధంగా 50% క్యాప్ తీయాలంటున్నావు, మరి బీజేపీ చేయమనండి. అక్కడ జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వండి. మీరేగా కేంద్రంలో అధికారంలో ఉంది, మీరు అంటే పదవులు ఇవ్వడం కూడా మీ చేతిలోనే ఉంది కదా. మీరు రిజర్వేషన్లు అన్నప్పుడు కూడా బీసీలకు ఎక్కువగా మీరు అన్న 42% రిజర్వేషన్ అన్నప్పుడు మన క్యాబినెట్ లో కూడా ఆ పర్సెంటేజ్ కనిపించవచ్చు కదా. సరే, ఈ విషయం ఒకసారి పక్కన పెట్టినా కూడా ఇంకొకటి లింగం యాదవ్ గారు, ఇంకొకటి అండి, ఇక్కడ సొంత పార్టీ నేతలే కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఇంకా ఇందాక మీరు అన్నారు కదా, ఏదైతే అన్ని సామాజిక న్యాయం చేస్తున్నామని. సరే, మీరు చేస్తున్నారు, అది ఒక మంచి విషయం, అన్ని కులాల ఆధారంగా తీసుకుంటున్నారు, మంచి విషయమే. కానీ ఇందాక శేషు గారు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. ఉమ్మడి 10 జిల్లాలు ఉంటే ఆ జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఒక మంత్రినైనా అట్లా కేటాయించలేదని. అంటే ఆ జిల్లాలో లేరానా మరి ఎస్సీలు ఎస్టీలు బీసీలు లేరా ఆ జిల్లాల్లో? మరి ఎందుకు కనిపించలేదు? మీరన్నట్టు డెఫినెట్ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఏదైతే నాయకులు పదవులు ఆశించడం తప్పు కాదండి. డెఫినెట్ కూడా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని నమ్మేది. డెఫినెట్ కూడా ఇవాళ మిగతా పార్టీలలో కనీసం ఆ స్వేచ్ఛ కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఉన్నది కదా. మీరు చూడండి, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలలో కనీసం వాళ్ళు మాట్లాడుకున్న స్వేచ్ఛ ఉండదు. మీరన్నట్టు డెఫినెట్ కూడా మా పార్టీలో చాలా మంది ఆశావాహులు, డెఫినెట్ కూడా వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలో, ఇంకా ఏ విధంగా పదవులు ఇవ్వాలో డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. మీరన్నట్టు నిన్ననే కొంతమంది ఎవరైతే ఇవాళ కొంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళని కలిసిరు, మాట్లాడుతున్నారు, ఎలాంటి అసంతృప్తి లేదు. డెఫినెట్ కూడా వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో పదవులు వస్తాయి, వాళ్ళని ఇంకే విధంగా అకామిడేట్ చేయాలి. ఇంకా 3 వేకెన్సీలు ఉన్నాయి. ఇంకొకటి ఇవాళ ప్రాంతీయ సమ్మతి లేదు. డెఫినెట్ గా అండి తొందరలోనే వేకెన్సీలు ఉన్నాయి. మిగతాయి నెక్స్ట్ ఎక్స్పెన్షన్ లో ఏదైతే జిల్లాలకు ఇవాళ ఒక నిజామాబాద్ కు లేదు, ఆదిలాబాద్ కు ఉంది. మిత్రులు తెలుసుకోవాలి, ఇవాళ వివేక్ గారు చెన్నూరు ఆదిలాబాద్ కే వస్తుంది, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు, ఒక రంగారెడ్డి జిల్లాకి ఇట్లేదు. డెఫినెట్ కూడా దాన్ని కూడా ఆలోచించి భవిష్యత్తు ఏదైతే మళ్ళా క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఉందో డెఫినెట్ కూడా ఇవన్నీ కూడా ఆలోచించే నిర్ణయం తీసుకుంటావు. నేనేమంటున్నా అంటే ఇంత మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలిచినటువంటి తెలంగాణ ప్రజాప్రభుత్వాన్ని మన అందరం కూడా వెల్కమ్ చేయాలి కదా. ఇవాళ మిగతా ప్రభుత్వాలు కూడా దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. ఏదైతే నేను మోడీ గారికి కూడా చెప్తున్నా, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన క్యాష్ సెంటర్స్ ని ఆదర్శంగా తీసుకున్నారో రేపు మినిస్టర్ని కూడా మీరు ఆదర్శంగా తీసుకోండి. మీరు కూడా మెజార్టీ మినిస్టర్లు ఎస్సీ ఎస్టీకి ఇవ్వండి. ఏ పోర్ట్ఫోలియోలు ఏది ఇచ్చిరండి? ఇవాళ వాళ్ళు చెప్తారు బీజేపీ మేము ఇచ్చినామని. ఏ పోర్ట్ఫోలియోలు ఇచ్చిరండి? నేనేమన్నంటే డెఫినెట్ కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని వర్గాలకు కులాలకు మత అన్ని న్యాయం చేసేది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్ కూడా ఇంకా రాబోయే రోజులలో మరిన్ని పదవులు, పార్టీ పదవులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలకు మహిళలకే రాబోతున్నాయి. ఓకే అండి లింగం యాదవ్ గారు, మళ్ళీ వస్తాను. ఎస్ విజయ్ కుమార్ గారు ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు, చెప్పండి. ఇప్పుడు లింగం యాదవ్ గారు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థి నాయకుడు. నేను వారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, అంటే విధానవాదన కాదు, ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ చేద్దాం. మిత్రుడు 42% రిజర్వేషన్ ని మేము పాటించడం కోసం తీర్మానం చేసినామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అది పార్లమెంట్ లో పెండింగ్ ఉంది. దాన్ని పార్లమెంట్ లో బిల్లు చట్టబద్ధత చేయమని బీజేపీ వారిని డిమాండ్ చేయడంలో మంచిగా అక్కడ బాగానే ఉన్నది. నేను అడుగుతున్నా ఇవాళ నేను లింగం యాదవ్ గారిని, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, మీరు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి మీరు ఇంకా హామీ ఇప్పించాలి రాష్ట్ర ప్రజలకు. ఏమని ఇచ్చారు? విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42% రిజర్వేషన్ ని కల్పిస్తాం మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు అని చెప్పేసి వారు హామీ ఇచ్చారు. 100 రోజులు పోయి 600 రోజులు పూర్తయితా ఉంది, కావస్తా ఉంది. మరి ఇప్పటి వరకు దాన్ని ఆటకెక్కించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. పోనీ అది పార్లమెంట్ కి వాళ్ళ అసెంబ్లీలో చట్టం చేసి, అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపించారు. మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి 15 మంది మంత్రివర్గంలో 15 మంది మంత్రులలో 42% రిజర్వేషన్, 42% వాటా రావాలనుకుంటే బీసీలకు ఎంతమంది బీసీలు ఉన్నారో లింగం యాదవ్ గారు వారు వారి యొక్క ఆత్మ విమర్శ చేసుకోవాలని వారిని నేను సూచిస్తా ఉన్నా.
అంటే ఒకటండి విజయ్ కుమార్ గారు, మీరు అడిగిన దానికి లింగం యాదవ్ గారు ఆన్సర్ ఇస్తారు. అంతకంటే ముందు మీరు ఒకటి చెప్పండి, కాంగ్రెస్ ఇప్పుడు సామాజిక న్యాయం చేసిందా లేదా మంత్రుల విషయంలో? సామాజిక న్యాయం వారి పేరుకు మాట్లాడుతూ ఉన్నారు, చేతల్లోకి వచ్చే వారికి సామాజిక న్యాయం లేదు లేదు అని చెప్తా ఉన్నారు. లింగం యాదవ్ గారు రిజర్వేషన్ ఇస్తామన్నారు, మరి 37 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారండి. ఎంతమంది బీసీలకు ఇచ్చారు దాంట్లో చైర్మన్లు? దాంట్లో 42% ఉన్నారు. కనుక్కుందాం. లింగం యాదవ్ గారు, మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చారు, అదే అనేక కార్పొరేషన్ చైర్మన్లు, కమిషన్లు, ఎన్నో రాజకీయ పదవులు, సీఎం ఆఫీసులు, అడ్వైజర్లు, ఎంతమందికి ఈ రోజు రాజకీయ పదవులు ఇచ్చారు. అందులో 42% రిజర్వేషన్ ఉండాలి కదా, వీళ్ళ చేతులు ఇచ్చేటువంటి ఉండాలి కదా. నేను అడుగుతా ఉన్నాను. నేను ఇంకోటి ఒక నిమిషం అండి విజయ్ కుమార్ గారు, ఆయన చెప్పనివ్వండి, మళ్ళీ మీరు అడగొచ్చు. ఈ పాయింట్ క్లారిటీ తీసుకుందాం. లింగం యాదవ్ గారు. ఎస్, మిత్రుడు అడిగినట్టు విజయ్ కుమార్ గారు, డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆనాడు ఎలక్షన్ లో మేము హామీ ఇచ్చామో దానికి అనుగుణంగా దానికి కట్టుబడి ఉన్నాం. అందుకే ఇవాళ అసెంబ్లీలో చట్టం చేశాం. విద్యా, ఉద్యోగ, రాజకీయ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్. ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ 9th షెడ్యూల్ లో పెట్టాలండి. అది లేకుంటే జరగదు. ఇవాళ ఆనాడు మేము డెఫినెట్ కూడా కేంద్ర మీరు ఇచ్చినటువంటి 15 మంత్రివర్గంలో ఎంతమంది బీసీలకు ప్రాతినిధ్యం కల్పించారు? 42% దాంట్లో కనుగొనాలి కదా. మీరు ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్ 42% ఉంది? మీరు ఇచ్చినటువంటి అనేక పంపకాలలో ఎంతమంది బీసీల బలహీన వర్గాలకు మీరు ప్రాతినిధ్యం కల్పించారు అనే విషయాన్ని సూటిగా చెప్పండి. నేను వస్తున్నా. మిత్రుడు అడిగినట్టు ఇవాళ స్థానిక సంస్థల కోసం ఏదైతే రిజర్వేషన్ పార్లమెంట్ కు పంపించినాం, బీజేపీ మీద ఒత్తిడి తెస్తాం, డెఫినెట్ కూడా దాన్ని అమలు చేసి తీరుతాం. రెండోది ఇవాళ మిత్రుడు మాట్లాడుతూ కార్పొరేషన్లలో అదే విధంగా మినిస్టర్లో డెఫినెట్ కూడా అండి ఇంకా వేకెన్సీలు ఉన్నాయి. డెఫినెట్ కూడా ప్రతిదీ మేమిచ్చిన హామీలు అమలు చేసి తీరుతాం. ఈ హామీలో వెనక పోయే ప్రసక్తే లేదు. ప్రశ్నిస్తున్నాండి. మా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక్క నిమిషం, తెలంగాణ రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇవాళ ఒక డిప్యూటీ సీఎం, అదే విధంగా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. నేను బీఆర్ఎస్ పార్టీని సీటుగా ప్రశ్నిస్తున్నాను విజయ్ కుమార్ గారిని. నేను ఒక్క నిమిషం, మీ పార్టీ మిత్రుడు మీ పార్టీ అధ్యక్షుడిని బీసీని నియమించే దమ్ము మీకుందా? మీకు చేయగలుగుతారా? మేము మా రాష్ట్ర అధ్యక్షుడిని బీసీ చేసినాం. మీకు దమ్ముంటే జీనీసు టీవీ ప్రేక్షకులతో అందరూ చూస్తున్నారు, తెలంగాణ సమాజం చూస్తుంది. మీరు దాని మీద ప్రకటన చేయండి. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్, మీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఇవ్వండి. మీ లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఒక ఎస్సీకో బీసీకో ఇవ్వండి. మీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీకి ఇవ్వండి. ఎవరు వద్దండి? దయచేసి ముఖ్యమంత్రి డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయానికి కట్టుబడింది. సామాజిక దేశ ప్రజలందరూ చూస్తున్నారండి. దేశ ప్రజలందరూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఇవాళ మీరు ఏం మాట్లాడతారండి? ఇప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు ఏం చేసిందండి? విజయ్ కుమార్ గారు, లింగం యాదవ్ గారు ఒక నిమిషం అండి. లింగం యాదవ్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రకాష్ గారు ఇద్దరు మాట్లాడితే నేను క్రాస్ టాక్ చేయలేదు. మిత్రుడు మాట్లాడేది ఒకటే సూటిగా ప్రశ్నిస్తారు, చిన్నదే సమాధానం ఆయన చెప్పవరండి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని బీసీని నియమించే దమ్ము బీఆర్ఎస్ పార్టీకి ఉందా లేదా? మా అధ్యక్షుడు బీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర, మీరు అది చేసే దమ్ము మీకుందా లేదా చెప్పండి. మా జాతీయ అధ్యక్షుడు ఒక ఎస్సీ సామాజిక, మీరు పార్టీ బీఆర్ఎస్ పార్టీ అది జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ, ముందు దాని మీద క్లారిటీ తెచ్చుకోండి. ఏ పార్టీ అయినా కూడా మీకు జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ. ఓకే, టాపిక్ ఇప్పుడు అది కాదు, అయినా కూడా ఆయన ఆన్సర్ ఇస్తారు ఆయన టైంకి వచ్చినప్పుడు. ప్రకాష్ గారు ఏం చెప్తారు? నిజంగానే ఇందాక మరి విజయ్ కుమార్ గారు చెప్పినట్లుగా ఏదైతే 42% రిజర్వేషన్ల గురించి ఆయన లేవనెత్తారో దానికి మీరు ఏకీభవిస్తున్నారు? మేడం, నేను చదివిన రాజ్యాంగాన్ని మాత్రం, చదువుకున్న రాజ్యాంగం నా దగ్గర పుస్తకం కూడా రెడీగా ఉంది. ఆర్టికల్ 243 చాలా స్పష్టంగా పంచాయతీరాజ్ రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, బీసీలకు కావచ్చు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిధిలోని అంశం. అది ఆర్టికల్ 343 ఒక 243 చదువుకోవచ్చు కూడా ఎవరైనా కూడా. దాంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ కూడా, దాంట్లో అమెండ్మెంట్స్ కూడా చదువుకోవచ్చు. రెండో పాయింట్ ఏంటంటే షెడ్యూల్ 9 లో చేర్చడం అనేటువంటిది, అది షెడ్యూల్ 9 అనేది ముందు అర్థం చేసుకోవాలి. షెడ్యూల్ 9 అనేది రిజర్వేషన్స్ కోసం పుట్టలేదు. షెడ్యూల్ 9 లో
అంబేద్కర్ రాజ్యాంగంలో షెడ్యూల్ 9 కూడా లేనే లేదు. తర్వాత నెహ్రూ కాలంలో తమ అవసరం కోసం షెడ్యూల్ 9 తయారు చేసి షెడ్యూల్ 9 ఈజ్ నాట్ అంటే అది న్యాయ సమీక్షకు ఉండదు, జ్యుడిషియల్ రివ్యూకు ఉండదు అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. బట్ 1973 సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఎనీథింగ్ ఈవెన్ షెడ్యూల్ 9 లో ఉన్నటువంటి ఏ ఆర్టికల్స్ అయినా కూడా జ్యుడిషియల్ రివ్యూ తీసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి షెడ్యూల్ 9 ఎడికెళ్ళి వచ్చిందని నాకు అర్థం కాలేదు. తమిళనాడు రిజర్వేషన్ ప్లీజ్ ఆగండి, మీరు ఆగండి, మీరు అయినాక చెప్పండి. మీరు ఒక్క నిమిషం మధ్యలో సబ్మిషన్ చెప్పండి. ఎస్, మరి నేను అన్నది ఎస్సీ ఎస్టీ కాదండి, బీసీలకు ఇవాళ 50% క్యాప్ దాటితే అది 9th షెడ్యూల్ లో పెడితే న్యాయ సమీక్షకు అవకాశం ఇవాళ, ఎందుకంటే 50% క్యాప్ దాటొద్దని గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దానికి అనుగుణంగానే ఇవాళ 9th షెడ్యూల్ లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అది మీకే తెలిసిన దానికి మీ ఇష్టం ఉన్నట్టు కాదండి. అంటే ఒకటి లింగం యాదవ్ గారు, ఇందాక ప్రకాష్ గారు ఒక క్లారిటీ, లింగం యాదవ్ గారు ఒక చిన్న క్లారిటీ అండి. మీరు చెప్పేది పాయింట్ కానీ ఆయన ఆ రకంగా చెప్పలేరు. ఆయన ఏమంటారంటే రాజకీయంగా అవకాశాల విషయంలో అదంతా రాష్ట్ర పరిధిలో ఉంటుంది, పంచాయతీలు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, అది రాష్ట్ర పరిధిలో ఉంటుంది. షెడ్యూల్ 9 కి అవసరం లేదు, అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. షెడ్యూల్ 9 అవసరం చెప్తున్నా నేను చెప్తున్నా. బీసీలకు రిజర్వేషన్ పెంచాలంటే న్యాయ సమీక్షకు అవకాశం లేకుండా ఉండాలంటే 9th షెడ్యూల్ చేర్చాలి. అది నేను చెప్తున్నా కదా, నేను ప్రొఫెసర్ చెప్తున్నా, వినండి. ఇంకా మీకు తెలిసిందంటే ఎట్లండి, మాకు కూడా తెలుసు. మేము రాజ్యాంగం చదివినాం, చదువుకున్నాం. మీ క్లారిటీ ఇచ్చారు లింగం యాదవ్ గారు, మీ క్లారిటీ మీరు ఇచ్చారు. ఎస్ ప్రకాష్ గారు. మేడం, 1973లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ చదువుకోవాలి. ప్రొఫెసర్ కావచ్చు, నేను కావచ్చు, నేను ప్రొఫెసర్ కాదు, నేను సాధారణమైనటువంటి చదువురాని కార్యకర్తలు కావచ్చు కాక ఆర్టికల్ షెడ్యూల్ 9 సంబంధించి 1973 1973 కంటే ముందున్న అంశాల పక్కన 73 తర్వాత ఏ అంశం వచ్చినా కూడా దిస్ ఈజ్ ఫర్ అండర్ రివ్యూ ఆఫ్ జ్యుడిషియరీ అని చెప్పి సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ చదువుకోవాలి. ముందు నా దగ్గర ఆ పుస్తకం నా దగ్గరే ఉంది, కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఆర్టికల్ చదవమంటే చదువుతాను. నేను ఇంకా టైం కూడా లేదు కాబట్టి ఎందుకు దాని లోపలికి పోద్దని. నేను ప్రొఫెసర్ని కాదు, ఒక సాధారణమైన చదువురాని వ్యక్తి అనుకోండి కాసేపటికి. కాబట్టి షెడ్యూల్ 9 లో తమిళనాడులో ఎలక్షన్ రిజర్వేషన్ సంబంధించి పివి నరసింహరావు కాలంలో వాళ్ళ ప్రభుత్వాన్ని నిలుపుకోవడం కోసం చేసినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తమిళనాడు గవర్నమెంట్ ద్వారా, అప్పుడు ఏఐడిఎంకే ద్వారా పివి నరసింహరావు చేసినటువంటి రాజ్యాంగ ద్రోహం. నేను రాజ్యాంగ ద్రోహం అనే పదం ఉపయోగిస్తున్నా. అంటే రిజర్వేషన్ పెంచడం గురించి మాట్లాడతలే. షెడ్యూల్ 9 లోకి ఏవి బట్టి వీటిని ఇన్కార్పొరేట్ చేసి జ్యుడిషియల్ రివ్యూకి ఉండదు, ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టాలి, షెడ్యూల్ 9 పెట్టేసి ఇక జ్యుడిషియల్ రివ్యూకి ఉండొద్దు అనేటువంటి ఒక కాన్సెప్ట్ డెవలప్ చేశారు. అన్ని జ్యుడిషియల్ రివ్యూకి ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు రిజర్వేషన్స్ పెంచుతున్నప్పుడు మీరు దేనికి ఎట్లా అవకాశం ఉంటుందో, మీరు ఇచ్చిన వాగ్దానం ఏ పరిధిలో, ఏ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం అవకాశం ఉంటుందో పరిశీలించండి. నేను జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించి షెడ్యూల్ 9 కూడా జ్యుడిషియల్ రివ్యూలో ఉంది అనేటువంటి విషయాన్ని, రాజ్యాంగంలో చెప్పిన విషయాన్ని, సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని నేను ప్రొఫెసర్ గారికి చెప్పిన. నేను అంతవరకు నాకు సంబంధించిన వరకు. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రజలకు మీ ద్వారా చెప్తున్నా మేడం, షెడ్యూల్ 9 తో పని లేకుండా మీరు 42% రిజర్వేషన్స్ ఇవ్వచ్చు. గతంలో 33% రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు నడిచింది. ఇప్పుడు 42%, 33% జ్యుడిషియల్ రివ్యూలో ఉందనుకున్నప్పుడు 42% మీరు వాగ్దానం చేశారు కదా. ఎట్లా వాగ్దానం చేశారు? ఏ రాజ్యాంగంలోని? ఎందుకంటే మేధావులు, రాజ్యాంగాల్లో పెద్ద పెద్ద మేధావులు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కదా, వాళ్ళ మేనిఫెస్టోని రాస్తప్పుడు, వాళ్ళ యొక్క ఎన్నికల వాగ్దానం రాస్తప్పుడు మీరు రాశారు కదా 42% బీసీల రిజర్వేషన్ ఇస్తామని. ఆ రిజర్వేషన్స్ దేని కింద ఇస్తామన్నారు, ఎట్లా ఇస్తామన్నారు అట్లా ఇవ్వండి. మరి మేము కేంద్రానికి పంపించడము షెడ్యూల్ 9 లో ఇస్తేనే మేము ఇస్తామని మీరు వాగ్దానం చేయలేదు తెలంగాణ ప్రజలకు. అట్లా కనుక చేసింటే నేను ఇప్పుడు ఒప్పుకుంటా. కేంద్రం చేస్తేనే మేము చేస్తామని అంటే నేను ఒప్పుకుంటుంటే, కేంద్రం చేయాలని, కేంద్రానికి పంపిస్తామని, కేంద్రం ఇస్తేనే మేము ఇస్తామని మీరు చెప్పలే. మీరు చాలా స్పష్టంగా బీసీలకు 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పిస్తాము అన్నారు. కల్పిస్తాము అని మీరు అన్నారు. కాబట్టి మరి కల్పించాల్సిందే మీరు. అది ఏ షెడ్యూల్లో పోతుందా, షెడ్యూల్లకు పోదా, 9th షెడ్యూల్లో పెట్టారా, అది సెకండరీ. మీరు అన్న పదాన్ని, మీరు చెప్పినటువంటి అంశాన్ని, మీరు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడం మీ బాధ్యత. నిలబెట్టుకోకపోతే ప్రజలు వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వహిస్తారు, ఏం చేయాలో అది చేస్తారు సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు. అందుకోసం నేను చాలా స్పష్టంగా చెప్పిన. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే, వారు చెప్పారు దేశంలో బీసీ మినిస్ట్రీ ఇవ్వలేదని. బీసీని మినిస్ట్రీ ఇస్తామని మేము ఎన్నిక వాగ్దానం ఏం చేయలేదు. కాబట్టి మీరు డిమాండ్ పెడితే పెట్టొచ్చు, చేయాలని చేయకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంటే బీసీ సీఎం అని చెప్పారు, కానీ ఎలక్షన్స్ టైంలో బీజేపీ నుంచి ఒకరు విన్ అయితే బీసీ సీఎం ని చేస్తామని చెప్పి బీజేపీ అంది.
అంటే నేనేమంటే బీసీని మేము ముఖ్యమంత్రి చేస్తామని మాకు అవకాశం వస్తే తెలంగాణ రాష్ట్రంలో మాకు మెజారిటీ వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని మేము వాగ్దానం చేసినా మాకు ప్రజల అవకాశం ఇవ్వలేదు, అది వేరే. బట్ అట్ ది సేమ్ టైం కేంద్రంలో కూడా మేడం ఈరోజు 12 మంది ఎస్సీలు ఉన్నారు, 9 మంది ఎస్టీలు ఉన్నారు, 27 మంది బీసీలు ఉన్నారు కేంద్రంలో. తక్కువ సామాజికమైనటువంటి సమీకరణ ఏం లేదు అక్కడ. కాబట్టి నేను ఆ మినిస్టర్ల పేరు చెప్పమంటే కూడా చెప్తే ఏ రాష్ట్రంలో ఎంతమంది ఎస్సీ మినిస్టర్ 12 మంది ఎక్కడి నుంచి వచ్చారు, 9 మంది ఎస్టీలు ఎట్లా వచ్చారు, 5 మైనార్టీలు కూడా ఉన్నారు. కాబట్టి ఈ సంఖ్యను మీరు ఈ సంఖ్య పేరు చెప్పి ఆ సంఖ్యను తప్పించుకోవాల్సిన అవసరం లేదని మొత్తం చెప్పదలుచుకున్నాం మేడం. బట్ యాజ్ ఫర్ పంచాయతీరాజ్ ఎలక్షన్ సార్ పంచాయతీ వ్యవస్థ వాళ్ళకి సంబంధించిన వరకు పక్కా నేను జ్యుడిషియల్ రివ్యూలో ఏమేమి ఉంటాయి 1970 జడ్జిమెంట్ చదువుకుంటే వాళ్ళకే మంచిది. ఆ జడ్జిమెంట్ మీరు చెప్పకపోతే ప్రజలకు మీరు చెప్తాం, మీ తెలంగాణ ప్రజలకు మీరు చేసిన మూసారి ప్రజలకు మేము చెప్పబోతున్నాం కూడా. ఓకే అండి. ఎస్ లింగం గారు దానికి ఆన్సర్ ఇద్దరు. అంతకంటే ముందు శేషు గారు వర్షన్ నేను తీసుకుంటాను, ఆ తర్వాత మళ్ళీ నేను మీకు ఇస్తానండి. లింగం మీరు చాలా టెక్నికల్ గా అసలు కేబినెట్ కూరుకుని పక్కదారి పట్టించేసి ఎక్కడికెక్కడికో రాజ్యాంగం సవరణలు దాకా తీసుకుపోయారు మేడం. ఒకటి కేబినెట్ విస్తరణ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి పెద్ద ఎత్తున వస్తుందని అనుకున్నారు, కానీ కొద్దిపాటి అసంతృప్తి మాత్రమే వచ్చింది. దాన్ని బుజ్జగింపులు చేసుకుంటున్నారు, అది వాళ్ళకి సరిపోయింది. అది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే అసలు సామాజిక న్యాయం అనేది ఒక అభూత కల్పన. ఎందుకు అభూత కల్పన అంటే ఇప్పుడు కేబినెట్ లో 15 మంది ఉన్నారు, చీఫ్ మినిస్టర్ తో సహా 15 మంది ఉన్నారు. 15 మందిలో 7 అప్పర్ క్యాస్టే ఉన్నారు. అంటే 17% ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ కి 50% మంత్రివర్గంలో స్థానం కల్పించారు. మరి ఇది ఎక్కడ సామాజిక న్యాయమో నాకు అర్థం కాలే. ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటి అని అంటే రాహుల్ గాంధీ ఏం చెప్తున్నారు, కులగణన చేయండి అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే 56% బీసీలు ఉన్నారు. ఎవరికి ఎంత వాటానో ఎవరి ఎంత జనాభో అంత వాటా ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు చెప్తుంటే 56% బీసీలు ఉంటే మీకు 9 మందిని దరిదాపు అకామిడేట్ చేయాలా బీసీలను. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిందే 8 మంది బీసీలు, వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇవ్వచ్చు. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4 ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్ ఇవ్వాలని చట్టం చేయాలని కేంద్రానికి పంపింది. అది చట్టం పక్కన పెట్టండి, మీరు వాగ్దానమే కదా 42% రిజర్వేషన్ ఇవ్వాలని. ఆ 42% రిజర్వేషన్ అనేది మీరు క్యాబినెట్లు ఇస్తానంటే ఎవరన్నా వద్దంటారా, ఏదన్నా చట్టం అడ్డుపడుతుందా? అట్లాంటి అవకాశం లేదు కదా. అంటే దరిదాపు 7 మంత్రి పదవులు బీసీలకు ఇవ్వచ్చు మీ 42% రిజర్వేషన్ హామీ ప్రకారమే. కానీ మీ దగ్గర గెలిచిందే 8 మంది, అందరికీ మంత్రి పదవులు ఇవ్వచ్చు. ఇది పాయింట్ 1. మీరు బీసీలకు ఇచ్చింది 3 మంత్రి పదవులు, 3 బీసీలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకే, ఒక్క ఎంబీసీకి గాని ఒక్క సంచార జాతికి గాని ఇవ్వలేదు. మరి ఇది ఎక్కడ సామాజిక న్యాయమో నాకు తెలియదు. ఇది పాయింట్ నెంబర్ 4. పాయింట్ నెంబర్ 5 ఏంటి అని అంటే ఇంకా విచిత్రమైంది ఏంటంటే ఇవాళ మంత్రివర్గంలో 3 ఖాళీలు ఉన్నాయి, 15 మందిని తీసుకున్నారు. కీలకమైనటువంటి శాఖలకు మంత్రులే లేరు. హోంశాఖకు లేరు, పురపాలక శాఖకు లేరు, విద్యాశాఖకు లేరు, సంక్షేమ శాఖకు లేరు, వెల్ఫేర్ కు లేరు. ఈ 4 కీలకమైనటువంటి శాఖలను ముఖ్యమంత్రి గారి దగ్గరే పెట్టుకుంటున్నారు. అంటే మిగతా మంత్రుల పైన నమ్మకం లేదా, లేకపోతే ముఖ్యమంత్రి గారే కీలకమైనటువంటి శాఖలను పెట్టుకోవటం వల్ల ఆయా శాఖల్లో వచ్చే సమస్యలను ఎట్లా పరిష్కారం దొరుకుతుంది? ఒక సామాన్యుడు ఒక ముఖ్యమంత్రిని కలవాలంటే వాడి జీవిత కాలం అంతా పడుతుంది. కాబట్టి ఇన్ని మంత్రి పదవులు, ఇన్ని కీలకమైనటువంటి మంత్రి పదవులు తన కిందే పెట్టుకొని తన దగ్గరే పెట్టుకుంటే అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్టివ్ గా ఎట్లా డిశ్చార్జ్ అయిద్దో హెచ్సియులో చదువుకున్న లింగ యాదవ్ గారికి కానీ, లేకపోతే జాతీయ పార్టీ ప్రతినిధిగా వచ్చినటువంటి రెడ్డి గారికి కానీ మరి ఏ ప్రమాణికల ప్రకారం తెలుస్తుందో నాకైతే తెలియట్లేదు. కానీ బట్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఖచ్చితంగా. కాబట్టి కేబినెట్ లో సామాజిక న్యాయము అనేది ఒక అభూత కల్పన. ఆ అభూత కల్పన ఏంటి అనంటే 17% ఉన్నటువంటి వాళ్లకు 50% మంత్రి పదవులు ఇచ్చి మేము సామాజిక న్యాయం చేశారంటున్నారు. ఇక రెండోది మా లింగమన్న ఏం చెప్తున్నానంటే మేము ఎస్సీలకు 4 పదవులు ఇచ్చినామంటున్నారు. బట్ ఇది కూడా పైకి కనపడుతుంది. వాస్తవం ఏంటి తెలుసా? బట్టి గారు ఎక్కడున్నా, వివేక్ గారు ఎక్కడున్నా, దామోదర రాజ నరసింహ గారు ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాల్సిందే. ఒక్క అడ్లూరు లక్ష్మణ్ గారికే కదా మీకు ఒక సామాన్యమైనటువంటి ఎస్సీకి మంత్రి పదవి ఇచ్చింది. ఇంకెక్కడ సామాజిక న్యాయం? అందుకే ఇది ఒక అభూత కల్పన అనేది నా అభిప్రాయం. ఓకే అండి. ఎస్ విజయ్ కుమార్ గారు, సో ఇందాక మీరు బీసీల గురించి మాట్లాడినప్పుడు అంటే ఈ లెక్క ప్రకారం చూసిన రిజర్వేషన్లు 32 నుంచి 22 తగ్గించిందే మీరు అంటూ కూడా కమెంట్లు ఉన్నాయి. అట్లాంటిది మీరు ఇప్పుడు బీసీల గురించి ఇప్పుడు కాంగ్రెస్ 42 ఇస్తానంటే ఈ రకంగా కమెంట్లు చేస్తున్నారు కదా, ఏం చెప్తారు దానికి?
100% అండి. వాళ్ళు ఇప్పుడు మా శేషు గారు చెప్పింది అక్షర సత్యము, అది వాస్తవం కూడా. వారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 42% రిజర్వేషన్, ఆ 42% రిజర్వేషన్ ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పదవులలో ఈ బీసీలకు ప్రాతినిధ్యం కల్పిస్తే ఎవరైనా మిమ్మల్ని అడ్డుకుంటున్నారా, లేకుంటే ఏదైనా చట్టం అడ్డు వస్తుందా? మంత్రులే కాదు, మీరు కార్పొరేషన్లు కావచ్చు, అదేవిధంగా సీఎం ఆఫీస్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా కీలకమైన శాఖలకు ప్రిన్సిపల్ సెక్రటరీలు కావచ్చు, అదేవిధంగా అన్ని రంగాలలో వీళ్ళు బీసీలకు ఇస్తామన్నటువంటి ఏదైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలను ఇస్తే ఎవరు కూడా కాదన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. వీరు బీసీల పేర్లు చెప్పుకొని బీసీలతో ఓట్లు దండుకొని ఈరోజు దొడ్డిదారులను అధికారులకు వచ్చి వాళ్ళ ఆట ఆడుతా ఉన్నారు తప్ప బీసీల పట్ల వీరికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. అంటే ఇప్పుడు మీరు విమర్శిస్తున్నారు కరెక్టే, కానీ గత 10 ఏళ్లలో మీరేం చేశారు? మీరు ఎంత మేర ప్రాధాన్యం కల్పించారు? అంటే మీరు కూడా 34 నుంచి 22 తగ్గించారన్న కమెంట్లు ఉన్నాయి కదా, మరి దానికేం చెప్తారు? అది వాస్తవం కాదా? ఒకవేళ మేము తగ్గించినట్టు వాళ్ళు కానీ అనుకుంటే వాళ్ళు పెంచకండి. వాళ్ళు అనుకుంటున్నారు, ప్రభుత్వం వాళ్ళే ఉంటున్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా ప్రభుత్వంలో. వాళ్ళు అనేది నిజమే అయితే, అది నిజం కాదు. ఒకవేళ వాళ్ళు అనేది నిజమే అయితే వాళ్ళు 33% కాదండి 100% బీసీలకి ఇవ్వండి, వాళ్ళకి అవకాశం ఉంటే తప్పిపోతుంది. అట్లా తప్పు లేదు కదా. మీరు ఇస్తున్నటువంటి 42% రిజర్వేషన్ ఇవ్వండి. మీరు కులగణన చేశారు, కులగణన చేసినాము అని చెప్పేసి గొప్ప మాట్లాడుతున్నారు. ఆ కులగణనలో 56% రిజర్వేషన్ బీసీలు ఉన్నారని చెప్పేసి చట్టంలో ఏది మీ యొక్క అసంపూర్తిగా చేసినటువంటి ఈ సర్వేలో కూడా తేలింది. మీరు సంపూర్ణంగా సర్వే చేస్తే 60% దాదాపు బీసీలు వాస్తవానికి. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో కావచ్చు, నగరాల్లో కావచ్చు, గ్రామాలలో కావచ్చు సంపూర్ణమైనటువంటి సర్వే జరగలేదు. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైనా మేము సర్వే చేసాం, బీసీ కులగణన చేసామని చెప్పి పూర్తి స్థాయి చేశామంటే ఇది ప్రజలు చీదరించుకుంటారు, ఇది మిమ్మల్ని నమ్మరు. మీరు హైదరాబాద్ లో ఏ గల్లీ కన్నా వెళ్ళండి, ఎక్కడికల్లా వెళ్ళండి, మీ ఇంటికి సర్వే చేయడానికి ఎన్యుమరేటర్స్ వచ్చారంటే ఎవరు రాలేదని చెప్తారు. ఇది వాస్తవము. ఇది కావాలంటే మీకు ఎన్ని ప్రాంతాలు అన్ని ప్రాంతాల ఆధారాలతో చూపిస్తాము. ఇంకపోతే వాళ్ళు పూర్తి స్థాయిలో సర్వే చేయలేదు. పోనీ చేసిన సర్వేనైనా పూర్తి స్థాయిలో బయట పెట్టారంటే బయట పెట్టలేదు. వాళ్ళు తీసుకొని కింద పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారు కుర్చీ కింద పెట్టుకున్నారు. పేరుకు మాత్రం ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఈ ఒక్క నిమిషం అండి, ఈ రాష్ట్రంలో మొత్తం కూడా దాదాపుగా 130 పైచిలుకు కులాలు ఉన్నాయి, బీసీ బలహీన వర్గాల కులాలు. ఈ కులం ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పురుషులు ఉన్నారు, ఇంతమంది మహిళలు ఉన్నారు. ఈ జిల్లాలో ఇంతమంది బీసీలు, ఈ బీసీలలో ఈ కులం ఇంతమంది ఉన్నారు, ఈ కులంలో ఇంతమంది మహిళలు ఉన్నారు, ఇంతమంది పురుషులు ఉన్నారు, ఈ మండలంలో ఇంతమంది ఉన్నారు, ఈ గ్రామంలో ఇంతమంది ఉన్నారు. ఎక్కడైనా డిస్ప్లే చేశారండి? మీరు ఎందుకు బయట పెట్టలేదు? ఆ లెక్కలన్నీ బయట పెట్టలేదు. సమయం తక్కువ ఉందండి. విజయ్ కుమార్ గారు మీరు చేస్తే మీరు దేశానికి చెప్తారు కదా, ఎందుకు మీరు విజయ్ కుమార్ గారు మాట్లాడితే మిత్రుడు ఆగండి అందరూ మాట్లాడితే అర్థం కాదు. జిల్లాల వారీగా రాష్ట్ర స్థాయి విజయ్ కుమార్ గారు సమయం తక్కువ ఉందండి. అందరూ మాట్లాడితే ఎవరికేం అర్థం కాదండి. ప్రజలు చూస్తుంది ఏమంటున్నారంటే విజయ్ కుమార్ గారు ఇద్దరు మాట్లాడితే ఎవరికేం అర్థం కాదండి. మనం జూన్ ఉన్నాం. విజయ్ కుమార్ గారు మీకు సమయం ఇచ్చాను, మీరు ఆగమన్నారు. 1 మినిట్ అన్నారు, 1 మినిట్ కాదు 2 మినిట్స్ ఇచ్చాను. ఓకే, మీ టైం అయిపోయింది. ఒక నిమిషం విజయ్ కుమార్ గారు ప్లీజ్ వెయిట్. విజయ్ కుమార్ గారు దయచేసి ఆగండి, ఒక నిమిషం ఆగండి. క్లారిటీ తీసుకోవాలి. మీరు విమర్శించారు, మీరు అడిగిన దానికన్నా జవాబు చెప్పాలి. ఒక నిమిషం ఆగండి విజయ్ కుమార్ గారు. ఒక నిమిషం ఆగండి విజయ్ కుమార్ గారు ఆగండి. సమయం తక్కువ ఉంది. మీరు అడిగిన దానికి క్లారిటీ కావాలా వద్దా? మీరు విమర్శలు చేస్తారా? అంతేనా? లింగం యాదవ్ గారు మీరు పాయింట్కి రండి. లింగం యాదవ్ గారు మీరు పాయింట్కి రండి. ప్లీజ్. లింగం యాదవ్ గారు పాయింట్కి రండి. మాట్లాడివ్వండి. నేను అదే చెప్తానండి. వాళ్ళ మిత్రుడు మాట్లాడితే ఎంత కనీసం మాట్లాడే ముందు ఆత్మవిషయం చేసుకోవాలండి. ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే చేసి ఎందుకు బయట పెట్టలేదండి? ఇవాళ తన రాజకీయ స్వార్థం కోసం వాడుకున్నాడు. మేము ఇవాళ ప్రజాప్రభుత్వం ఒక శాస్త్రీయబద్ధంగా కులగణన చేసి ఇవాళ దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది. తద్వారా ఇవాళ తెలంగాణలో ఎస్సీ బీసీలకు మంత్రి పదవులు దక్కినాయి. ఇవాళ సామాజిక న్యాయం జరుగుతుంది. ఇవాళ దీన్ని అర్చించేది పోయి ఇవాళ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? ఇంకొకటి మిత్రుడు మాట్లాడుతూ
గతంలో 2014లో స్థానిక సంస్థల్లో బీసీలకు 33% ఉండండి, ఇవాళ దాన్ని తగ్గి 18% వచ్చింది. 22 ఇవాళ అది 18% వచ్చింది. దానికి కారణం కేసీఆర్ కదా. పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో 69% రిజర్వేషన్ అమల్లో అవుతుంది. ఇవాళ ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం కూడా, నేను పెద్దలు ప్రకాష్ అన్న గారికి కూడా అదే చెప్తున్నా, తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో పెడితే ఇవాళ ఈ 50% క్యాప్ రిజర్వేషన్ పెంచడానికి అడ్డు రాదనే ఉద్దేశంతో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. నేను పెద్దలు ప్రకాష్ అన్న కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరగాలంటే మీరు కేంద్రంలో బిల్లు పాస్ చేయండి. తద్వారా ఇవాళ బీసీలకు రిజర్వేషన్ పెరుగుతుంది. ఇవాళ సామాజిక న్యాయం జరిగితే ఏదైతే ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ప్రూవ్ అయిందండి. ఇవాళ తెలంగాణ ప్రజలు అందరూ కూడా అదే చెప్తున్నారు. మీరు అన్నట్లు రిజర్వేషన్ సంబంధించి సరే అది 9th షెడ్యూల్ లో పెడతారా పెట్టరా తర్వాత విషయం, కానీ కేబినెట్ లో మంత్రుల విషయంలో మాత్రం మీకు ఏ చట్టాలు ఏవి అడ్డు రావు, మీరు అనుకున్న రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. ఎస్ నేను మళ్ళీ వస్తానండి. ఎస్ ప్రకాష్ గారు మీకు టైం అప్పండి. ప్రకాష్ గారు మీ ఫైనల్ కమెంట్స్. రాబోయే రోజులలో కూడా మరిన్ని పదవులు ఉన్నాయి, ఇంకా మరిన్ని పదవులు అంటే ఇంకా కేబినెట్ లో ఇంకా 3 ఖాళీలే ఉన్నాయి. ఆ 3 ఖాళీలకు సంబంధించి బీసీలనే పెడతారా? డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకాష్ గారు మీ ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. అన్ని ఆలోచించే లింగం యాదవ్ గారు టైం అప్పండి. ప్రకాష్ గారు యు ఆర్ నాట్ గివింగ్ ఎనఫ్ టైం. నేను ఒకటే విషయం చెప్పండి. ఈ రోజు మా కేబినెట్ లో మంత్రివర్గ కూర్పు విషయంలోనే మా చర్చ అనుకున్నప్పుడు, మంత్రివర్గ కూర్పులో ప్రాంతీయ సమతుల్యం లేదంటే జిల్లాల వారీగా సమతుల్యం లేదు, సామాజిక సమతుల్యం లేదు అనేటువంటి కనపడుతూనే ఉంది. కాబట్టి దాని వల్ల జరిగే పరిణామాలు మాత్రమే నేను చెప్పిన. దాని వల్ల జరిగే పరిణామాలు మంత్రివర్గం ముఖ్యమంత్రి బలహీన పడతాడు, అధికార యంత్రాంగం సహకరించే సహజమైనటువంటి లక్షణం ఎక్కడైనా కూడా అధికార యంత్రాంగం సహకరించదు. తద్వారా ప్రజలకు తీసుకోవాల్సినటువంటి విధానపరమైన నిర్ణయాలలో జాప్యం వస్తుంది. ఇప్పుడు నేను ఒక సూటి ప్రశ్న పెడతాను. ఇప్పుడు మీ రాష్ట్రంలో లంక బిందెలు లేవు, మట్టి కుండలు ఉన్నాయనేటువంటి విషయం మన ఎలక్షన్స్ కంటే ముందు కూడా ఇటువంటి డిబేట్స్ లో చాలా చర్చించుకున్నాం. ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి పద్ధతులు ఇంకేమైనా కొత్త మార్గాలను అన్వేషించేటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటిదాకా చర్చించలే. ఆదాయం పెంచుకోవడానికి లేదా ఖర్చులు తగ్గించుకోవడానికి ఇప్పటిదాకా చర్చించలే. సంక్షేమ పథకాల అమలుకు తీరు కావాల్సిన విషయంలో మంత్రివర్గం చర్చించలేదు. ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో మంత్రివర్గం చర్చించలే. కాబట్టి నేను అనుకుంటుంది ఏంటంటే ఆదాయం పెంచుకునే విషయంలో ప్రజల మీద భారం పడకుండా ఆదాయం పెంచుకోవడం అంటే వాళ్ళ చేతులు కూడా కొన్ని తక్కువ ఉన్నాయి. రాష్ట్ర పెట్రోల్ కి లిక్కర్ తప్ప ఇంకేం లేదు. పెట్రోల్ విషయంలో కూడా వాళ్ళు ఏం చేశారో మనకు తెలుసు. ఎన్నికలకు అంతకంటే ముందు పెట్రోల్ ధర పెరిగింది అన్నారు. మొత్తం భారతదేశంలోనే 2వ అత్యంత ఎక్కువ రేటు ఉన్నటువంటి పెట్రోల్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. వాళ్ళు లిక్కర్ మీద పెట్రోల్ మీద తప్ప ఏడ పెంచుకునే అవకాశం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇతర వనరుల ద్వారా ఆదాయం పెంచుకునేటువంటి మార్గాలను ప్రొఫెసర్ గారు సలహా ఇవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త మార్గాలు అన్వేషించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరగడం ద్వారానే ప్రజలకు మేలు చేయొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టి బడ్జెట్ లో మళ్ళీ ఒకసారి తప్పుడు సమాచారం చెప్తున్నారు తెలంగాణ ప్రజలకు. బడ్జెట్ లో కూడా లేని డబ్బులను చూపిస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చూపించిందో గదే చూపిస్తారు. ఇంతకుముందు శేషి గారు ఒక పాయింట్ ఏమైనా చాలా ఇంపార్టెంట్. గత ప్రభుత్వంలో కూడా 6 ఒక సామాజిక వర్గం, 4 ఒక సామాజిక వర్గం, మొత్తం 18లో 10 పోయినాయి. ఇంకొక సామాజిక వర్గం ముస్లిం నుంచి ఒకరు ఉన్నారు, ఇంకొకరి నుంచి ఒకరు ఉన్నారు. అయిపోయింది కదా. మొత్తం 18 మందిలో 12 మంది ఏ వర్గం వాళ్ళు ఉన్నారో మీకు ఇంకా అర్థమైపోయింది. కాబట్టి ఎవరి సామాజిక వర్గం, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎక్కడ సామాజిక సమతుల్యాన్ని పాటించలేదు. దాని పరిణామం కనపడింది మనకి ఎన్నికలలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు అది తెచ్చుకోవాలనుకుంటే మాకు పోయేది ఏం లేదు, సంతోషపడతాం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని సంతోషంతో మేము ఉంటాం. ఎందుకంటే ప్రజలు ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. దాని వాళ్ళు ప్రజల కోణంలో ప్రభుత్వం ఆలోచించకపోతే జరిగే పరిణామాలు 2023లో ఏం జరిగిందో 2028లో కూడా అదే జరుగుతాయని చెప్పారు. ఓకే శేషు గారు ఏం చెప్తారు? మరి ఇందాక ప్రకాష్ గారేమో నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోతారన్న సంతోషంలో ఉంటారంట బీజేపీ, ఏం చెప్తారు? ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత వచ్చేటటువంటి ఎన్నికలను ఇప్పుడే ప్రిడిక్ట్ చేస్తున్నందుకు అన్నకు మంచి ప్రిడిక్షనిస్ట్ గా అవార్డు ఇద్దాము. బట్ చూద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పటి వరకు అయితే అంత గొప్పగా నిర్ణయాలు ఉన్నట్టుగా అయితే మనకు కనపడట్లేదు. కానీ బట్ మంత్రివర్గ విస్తరణ ఒక 17 నెలలుగా చేసుకోలేకపోయారనేది ఒక అపవాదం అయితే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు కూడా ఉన్నటువంటి పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని చేసుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే 17-18 నెలలు కాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా 3 ఖాళీలను అట్లనే పెట్టడం అంటే ఇప్పుడు క్యాబినెట్స్ ఇవేమి తగ్గిపోయినాయండి. మీకు వాజ్పేయి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే
మీకు మొత్తము ఎన్నికైనటువంటి శాసనసభ్యులలో 15% మించకూడదు మంత్రివర్గం అనేటటువంటిది. ఇప్పుడున్న మంత్రివర్గాలే సైజు చాలా చిన్నగా ఉంది. ఉన్నటువంటి మంత్రివర్గం సైజు చిన్నగా ఉంటే దాంట్లో కూడా మీరు పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోకపోతే పూర్తి స్థాయి పాలన పైన కేంద్రీకరణ చేయలేరు. కాబట్టి కొన్ని డిపార్ట్మెంట్స్ కి మంత్రి పదవులు లేవు కాబట్టి ఆ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా పార్టీకి కాకపోవచ్చు, ఎమ్మెల్యేలకు కాకపోవచ్చు, మంత్రులకు కాకపోవచ్చు, కానీ సామాన్య ప్రజలకైతే అయితే కదా. కాబట్టి పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని పాలన పైన దృష్టి పెడితే బాగుంటుంది. బట్ ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ఈ 18 నెలలుగా కనపడలేదు. కాబట్టి భవిష్యత్తులోనైనా పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని మరింత బలమైనటువంటి మరింత ఎఫిషియన్సీ ఉన్నటువంటి పారదర్శకమైన పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందించాలని కోరుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ. సో మొత్తం మీద ఎప్పుడెప్పుడు అంటూ కూడా ఎప్పుడు జరుగుతుంది మా కేబినెట్ విస్తరణ అంటూ కూడా ఊరిస్తూ ముచ్చటగా ముగ్గురిని అయితే నియమించారు. మరి ఈ కేబినెట్ ఏ రకంగా పనిచేస్తుంది, దీని రిజల్ట్స్ ఏ రకంగా ఉంటాయో మాత్రం వేచి చూడాలి.